తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని రాయల చెరువు కట్టకు గండిపడి పలు ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. ప్రజలు డాబాలపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. రాయల చెరువు నీరు కాలంగి జలాశయంలోకి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. తిరుపతి జిల్లాలోని కేవీబీపురం మండలం వరద నీటిలో చిక్కుకుంది. పాతపాలెం సమీపంలోని రాయల చెరువు కట్టతెగి పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. చెరువులోంచి ఉప్పొంగిన నీరు గ్రామాలను ముంచెత్తింది. కళత్తూరు, ఎస్ఎల్పురం, రాయపేడు, పాతపాలెం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నీటిలో దాదాపు 1500 ఇళ్లు మునిగిపోయాయి. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల పైకప్పుల మీదకెక్కారు. గృహోపకరణాలు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ధాన్యం, సామాగ్రితో పాటు విద్యార్థుల పుస్తకాలు తడిసిపోయాయి. ప్రస్తుతం వరద తగ్గడంతో రాయల చెరువు సమీప గ్రామాలు తేరుకుంటున్నాయి. కళతూరులో ఎక్కడ చూసినా బురద, విరిగిపడిన చెట్లు, తెగిపడిన విద్యుత్ స్తంభాలు, తీగలే కనిపిస్తున్నాయి. చెరువు నీరు గ్రామంలో ప్రవహించడంతో ఇళ్లు చిత్తడిగా కనిపిస్తున్నాయి. పేరుకుపోయిన బురదను తొలగించేందుకు జనం కష్టపడుతున్నారు. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొందరి వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రాయల చెరువు నీరు ప్రవహించిన గ్రామాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. వరద ఉధృతిలో కొట్టుకుపోయి మూగజీవాలు మృతి చెందాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, అధికారులు గ్రామాల్లో పర్యటించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ వరద సహాయక చర్యలు చేపట్టారు.